నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధుల ఆశ్రమాలను ఆదుకుంటాం. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ. ఆన్లైన్లో జోగులాంబ అమ్మవారి ఆలయ సేవలు వెబ్సైట్ను ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటా. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ భరోసా. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం. ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వృద్ధులు ఆశ్రమాలను అన్ని విధాలా ఆదుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా అశ్వపురంలోని ఆరిఫా రోష్ని వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. వృద్ధుల సమస్యలు తెలుసుకొని చలించిపోయారు. వృద్ధుల అవసరాల నిమిత్తం సొంత ఖర్చులతో బోర్ వేయిస్తానని భరోసా ఇచ్చారు. మిట్టగూడెంలో అంగన్వాడీ స్కూళ్లను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగ్గారం ఎస్సీ కాలనీలో పేదలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. గుడిసెలో నివసిస్తూ ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దారిలో మనుగూరు డిపోకు చెందిన బస్సు ఎక్కి ప్రయాణికులు ఆర్టీసీ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తిరిగినా కూడా బోర్ అయ్యాలి. వాళ్ళు ఎంత కష్టపడుతారో మా గురించి పైసలు కూడా తీసుకోరు మా దగ్గర. పొద్దున వేడన్నం, సాయంత్రం వేడన్నం ఎప్పటికప్పుడే మాకు అందిస్తారు. కానీ ఎవ్వరు సాయం చేసిన వాళ్ళు అయితే ఎవ్వరూ లేరు. కాంగ్రెస్ వచ్చినాక సమస్య పరిష్కరిస్తాం. వ్యవస్థలు తెచ్చిందే కాంగ్రెస్, అవునా కదా? ఇది హాస్య ఆందోళన కార్యక్రమం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మీటింగ్ వచ్చింది అన్న. తెలంగాణలోని ప్రధాన దేవాలయాల్లో దశలవారీగా ఆన్లైన్ సేవలను వివరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సోమవారం అరణ్య భవన్లో జోగులాంబ అమ్మవారి ఆలయ వెబ్సైట్ను ఆవిష్కరించి ఆన్లైన్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంతో పాటు వారి సౌకర్యార్థం ఇప్పటికే 36 ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్లో పూజలు, వసతి బుకింగ్, ప్రసాదం పంపిణీ తదితర సేవలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. దీనివల్ల అనేక మంది భక్తులు సేవలను పారదర్శకంగా సులభంగా పొందగలుగుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలంపూర్ ఎమ్మెల్యే ఎం అబ్రహం, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, జోగులాంబ ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ఈవో పురేందర్ కుమార్, యూనియన్ బ్యాంక్ డీజీఎం రమణ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని, అలాంటి వారికి భవిష్యత్తులో ఉన్నత పదవులు దక్కుతాయని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు. గూడూరు మండలంలో ఆయన పర్యటించారు. వివిధ కారణాల వల్ల చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి 2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కులను అందజేశారు. అంతేకాకుండా వారి కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా ఇడుపులపాయ IIIT విద్యార్థిని ఎం అఖిల ఆత్మహత్య చేసుకుంది. రాయచోటికి చెందిన ఆమె ఫైనల్ ఇయర్ రూమ్లో ఉన్న కిటికీకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలాన్ని వేంపల్లె సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ తిరుపాల్ నాయక్, ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ఎస్ఐ రంగారావు, IIIT డైరెక్టర్ సంధ్యారాణి పరిశీలించారు. అఖిల మృతికి గల కారణాలపై తోటి విద్యార్థులను అడిగి పోలీసులు తెలుసుకుంటున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తూ పేదవారి కళ్ళలో సంతోషాన్ని నింపుతున్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అంతర్గాంలో 31 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణను దేశంలో ఐకాన్గా నిలిపిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందని అన్నారు. రాబో రోజుల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని, ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని హితవు పలికారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై చంద్రన్న, జై చంద్రన్న. ఇప్పటి సత్య గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులకు, కష్టాలకు భరోసాను కల్పిస్తూ ధైర్యాన్ని ఇవ్వడం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు, సంక్షేమ పథకాలతోని వారి కళ్ళల్లో ఆనందం చూడాలని తపన కొద్దీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదింట్ల ఆడబిడ్డ పెళ్లి కుటుంబాలకు పెనుభారం కాకూడదు. పెళ్లి కావాలంటే అనేక ఇబ్బందులతోనే పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు, అప్పులు చేసి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. అందుకోసమే వారికి ఆ పెళ్లి ఖర్చు సహాయం కోసం
కేసీఆర్ గారి పెళ్లి కానుకగా 1,116,000 రూపాయలను ఈ యొక్క కళ్యాణ లక్ష్మి. ప్రమాదవశాత్తు కరెంటు షాకుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను తక్షణమే ఆదుకోవాలని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. కృష్ణా యూనివర్సిటీ విద్యార్థుల నిరసన దీక్షకు సంఘీభావంగా ఆయన చేరుకొని వైస్ ఛాన్సలర్కు వినతి పత్రం అందజేశారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఆయనతో పాటు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నియోజకవర్గ నాయకులు, తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొల్లేరు ప్రాంత సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం సమస్యలు సీఎం జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇస్తే పార్టీ మార్పుపై ఆలోచిస్తానని ఏలూరు జిల్లా కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ అన్నారు. పార్టీ మార్పుపై స్పందిస్తూ ప్రస్తుతానికి టీడీపీ ఇన్ఛార్జ్గానే కొనసాగుతున్నానని అన్నారు. 1999 నుంచి పార్టీకి సేవలు అందిస్తున్నానని, ఇటీవల కాలంలో పార్టీలో గ్రూప్ రాజకీయాలు అధికమయ్యాయని, తనకు పదవులపై ఆశ లేదని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద నాయకులు పార్టీని వీడి వెళ్లిపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులతో పార్టీ బలోపేతానికి కృషి చేశానని అన్నారు. ప్రజాసేవ కోసం సొంత వ్యాపారాలను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చానని, కార్యకర్తలు అభిమానులతో చర్చించాకే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. నిన్న దాన్ని పైపు ద్వారా ఫ్లూయిడ్స్ తీసి రెస్ట్ తీసుకోమన్నారు. కానీ తప్పనిసరి కార్యక్రమాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాలనే అభిప్రాయంతో నేను అటెండ్ అవుతున్నాను. ఎనీ డౌట్? టీడీపీ ప్రెస్ మీట్ ఉందన్నా, మీరు వెళ్తారా ఇప్పుడు? టీడీపీ ప్రెస్ మీట్ ఉంది 4 గంటలకి. 4 గంటలుగా మీకేమన్నా నాకు ఇన్ఫర్మేషన్ ఉందన్నా? నాకు ఇన్ఫర్మేషన్ లేదు. మీరు వెళ్తారా? ఏమండి టీడీపీ ప్రెస్ మీట్? నేను టీడీపీ ప్రెస్ మీట్ నాకు అనుసన్నాల్లో నాకు చెప్పి పెడితే టీడీపీ ప్రెస్ మీట్. నేను నవ్వు టీడీపీ ఇన్ఛార్జ్. ఓకే, అంటే మీరు తెలియకుండా ప్రెస్ మీట్ పెడుతున్నారు సార్. ఇండివిజువల్గా గ్రూప్ రాజకీయాలు నాకు తెలియకుండానే కామినేని శ్రీనివాస్ వస్తాడు, లేకపోతే బాబ్జీ గారు వస్తాడు, లేకపోతే ఎన్నికల రాము వస్తాడు, లేకపోతే బీకే నాయన వస్తాడు. ఇవన్నీ అపోహలు సృష్టించి కార్యకర్తల్లో ఒక భయోందోళనకు గురి చేసి రమణానికాలు వెళ్ళాలా, శ్రీనివాస్ గారి వెనకాల వెళ్ళాలా, లేకపోతే రమణానికాలు తీసుకెళ్తే శ్రీనివాస్ దాన్ని పక్కన పెడతాడేమో, లేకపోతే ఎన్నికల రాము పక్కన పెడతాడేమో, పెన్నపనేని వెంకటేశ్వర పక్కన పెడతాడేమో. కార్యకర్తలు ఎవరు కూడా 4 రకాలుగా నడుస్తున్నారు. ఒకటిగా వెళ్తే ఇక్కడ ఇచ్చిన కార్యక్రమాలు, తెలుగుదేశం ఇచ్చిన కార్యక్రమాలు సక్రమంగా జరిగాయి కనుక దాని గురించి ఏమవుతుందంటే అబద్ధత భావం కలిగించుకోండి. చంద్రబాబు నాయుడు ఒక రకమైన నువ్వు చేసుకో, ఆయన వెనకాలే వెళ్ళండి అని ఒక పద్ధతి ఇచ్చారనుకోండి, అది ఒకటి నచ్చింది. ఒకటే నేను చెప్పాను, 6 నెలల ముందే రాజశేఖర్ రెడ్డి గారు 250 మందిని డిక్లేర్ చేశాడు. 6 నెలల ముందు వెళ్ళిపోయారు, వచ్చిన వాళ్ళు వచ్చారు. ఖచ్చితంగా అప్పుడు 2004లో విజయం సాధించారు. అందుకనే ముందుగా ఉండాలి. అప్పటికప్పుడు ఇచ్చారనుకోండి, 5 ఏళ్ళు పెడుతున్నాడు నియోజకవర్గంలో 5గురిని, మీరు అందరూ చెయ్యండి పని అని. అందులో 1 ఏళ్ళకి బొట్టెడతాడు, మిగిలిన 4 ఏళ్ళు ఎండిపోటు పొడిచేస్తాడు. ఎందుకంటే వాళ్ళకే వరకు ఉంటుంది 10,000 ఎండిపోటు పొడిచేస్తాడు. అది కాకుండా ఆ 1 ఏళ్ళే పెట్టి నడిపించి నచ్చకపోతే లాస్ట్లో 2వ ఏళ్ళు తెచ్చుకోండి, 3 నెలలు చూసి. మినిస్టర్ గారు తీసుకెళ్తున్నాను, ఎస్, నేను మినిస్టర్ తీసుకెళ్తున్నాడని నేను చెప్పలేదు. నేను మినిస్టర్ తీసుకెళ్ళడానికి గల కారణం, ప్లీజ్ నేనేమంటున్నానంటే, మినిస్టర్ గారు అత్తగారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారికి కలవడానికి వెళ్ళాను. ఎందుకంటే పెదపాలపర చౌదరి గారు దాన్ని ప్రక్యూర్ చేయట్లేదు, నిలుపుదల చేశారు. లాస్ట్ మంత్ 25వ తారీఖు నిలుపుదల చేశారని చెప్పారు. నేను తనకి వెళ్ళి ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇది నా తప్ప? ఎవరైనా అడగమనండి. అప్పుడు వాళ్ళ అత్తగారు చనిపోయి అప్పుడే వచ్చారట, సానుభూతి వ్యక్తం చేశాను.
నాకు దెబ్బ తగిలిందని తెలుసుకున్నారు ఆయన, రిబ్స్ ఇరిగాయి. వెంటనే వచ్చి ఫ్రూట్స్ తీసుకొచ్చి వచ్చిన వాళ్ళు ఏమంటారు, మిమ్మల్ని ఏమంటారు, మీ టీవీ వాళ్ళు ఆ టీవీలో పనిచేస్తే నీకే వస్తారా, మా టీవీలో రా 10,000 ఎక్స్ట్రా ఇస్తానని చెప్తాను. అలాగే ఆయన ఉన్నాడు, ఆ పార్టీలో ఏముంటుందిరా, మా పార్టీలో రా. నేనేమంటాను, నేనే చూద్దాంలేంటి మా వాళ్ళందరూ ఆలోచించాలి కదా నేను చెప్తాను. కానీ ముఖం మీద రుచి మీ పార్టీ నాకు నచ్చదని ముఖం మీద చెప్పేస్తారా ఎవడన్నా? పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు చూసి చెప్తామని, ఇంటికి వెళ్ళి చెప్తామని చెప్తాను, అంతేనా? ఎనీ డౌట్? అందరికీ ఇష్టం ఉండదు కదా. తండ్రి అంటే 3 కొడుకులు ఉంటారు, 2 కొడుకులకి న్యాయం చేస్తున్నాడు, 3వ కొడుకుకి న్యాయం చేయట్లేదని మర్డర్ చేసిన సమయాలు కూడా ఉంటాయి. నా మర్డర్ చేయలేదు నాకు సంతోషించి ఏంటన్నా రాశారు, అదన్నా గుర్తు. సార్ ఫైనల్గా దీన్ని ఎలా భావించాలి సార్? మీరు వైసీపీలోకి వెళ్తున్నారు, టీడీపీలో కొనసాగుతారు? వాళ్ళు కరెక్ట్ ఒపీనియన్ తీసుకోకుండా తొందరపాటు నిర్ణయం చాలా అవివేకం. నేనైతే ఆశించి అడిగేస్తాను. లేకపోతే దగ్గర నాకు 23 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి. ఏనాడు కూడా నేను ఫ్లెక్సీలు కావాలని కట్టించుకోలేదు, డబ్బులు ఇచ్చి ఎవరు ఫ్లెక్సీ పీకేసారు, నా ఫ్లెక్సీలు పీకేశారు. అయినా దాని గురించి నేను ఎప్పుడు కూడా కామెంట్ చేయలేదు, ఎందుకంటే ప్రజలు ఉన్నారు వెనకాల. నాకంతా మోసపోలేదు. ఎక్కడున్నా ప్రజాసేవ చేయడమే నా ఉద్దేశం. అంబేద్కర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో రాజ్యాంగం రాసిన స్వతంత్రంగా పార్టీ పెట్టాడు ఆయన. ఓకే, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నాకు ప్రజాసేవ మెయిన్ ఇంపార్టెంట్. బడుగు బలహీన వర్గాలకి, అదైతే ఉన్నత వర్గాల్లో ఈబీసీ ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత తీసుకుంటాను. అది ప్రత్యేకించి ఏ పార్టీలో న్యాయం జరుగుతుంది ఈబీసీతో సహా అనే దాని మీద నిర్ణయం తీసుకుంటాను. కాంగ్రెస్కి మళ్ళీ ఇంకా వెంకయ్య నాయుడు తీసుకొచ్చాను పుల్లెట్టుకోట, వీళ్ళందరూ ఇచ్చిన హామీలన్నీ కూడా ఎక్కడ కూడా నెరవేరలేదు. కాబట్టి ఏమన్నా ఈయన అధికారంలో ఉండి నెరవేరుస్తాడేమో అని ఈయన మాట తీసుకుందామని వెళ్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంత్రి గారు వచ్చి తీసుకెళ్తాను అని చెప్పారు, వెళ్దామని అనుకుంటున్నాను. ఆయన న్యాయం చేస్తానంటే కనుక ఆ రోజు కావూరు సాంబశివరావు టైపులో ఏ విధంగా ప్రజలకి మనకి 3 నాకున్నాయి. ధాన్యం ప్రొక్యూర్మెంట్ ఒకటి 4,50,000 టన్నులకి ఉన్నారు, 4,50,000 టన్నులు అదొకటి. నెంబర్ 2 ఆక్వాజోన్ పరిధి కరెంటు. తక్కువడికే వస్తుంది కరెంటు, పైవాడికే పక్కన ఉన్నవాడికి రావట్లేదు. ఆక్వాజోన్ పరిధిని మనం శాశ్వతంగా పరిష్కరించాలి. కొల్లేరు 3వ కాంటూరు విధానాన్ని తీసుకురావాలి. అదేవిధంగా ఈబీసీ కూడా విదేశీ విద్య అందేట్టుగా చూడాలి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ కంపల్సరీ అమలు చేయాలి. ఇది నా నినాదం. ఇప్పుడు మీరు అవి పెట్టేటట్లుగా నేను ఇప్పుడు వెళ్తాను అన్నారు. కొల్లేరు న్యాయమా లేకపోతే మీ వ్యక్తిగతంగా న్యాయం కోసమా? నేను అడిగేది నాకు కొంచెం మీడియాగా జోక్ అనుకోవచ్చు. నేను ఎంతకు ముందు చాలా స్పష్టంగా చెప్పాను. ఏమన్నాను నేను, పదవి ఒక ఎంట్రీ మొక్కుతో నాకు సమానం, నేను రాజీనామా చేస్తా నా ప్రజలకు న్యాయం జరిగితే అని చెప్పాను. ఎంతకన్నా నాకేం కావాలి? ఇప్పుడు నా పదవి కోసం వెళ్ళట్లే. అక్కడ ఇవన్నీ ఇచ్చేయమనంటే నాకు పదవి ఇస్తలేదు. ఈ 3 కొడుకులు ఓకే అయితే మీకు వెళ్ళిపోతారు, దాంట్లో వెళ్ళిపోతారు. ఏమండి ఈ 3 కొడుకులు ఇచ్చేసారనుకోండి, దాంట్లో జాయిన్ అయిపోతారా? నేను జాయిన్ అవుతా. ఆయన జాయిన్ చేసుకుంటారో లేదో తెలియదు. నా డిమాండ్స్ ముఖ్యమంత్రి, అందరికీ ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నా వినతిపత్రం సమర్పించుకుంటా. అదే కోడికత్తి డ్రామా లాగానే వైసీపీ ముఖ్య నేత వివేకానంద రెడ్డి మృతిని తమ స్వార్థ రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి అండ్ టీం వాడుకున్నారని ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ నాయకులు వ్యాఖ్యానించారు. మైలవరంలోని పార్టీ కార్యాలయంలో జగనాసుర రక్త చరిత్ర అనే పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ వివేకానంద రెడ్డిది గుండెపోటు అని విజయసాయి రెడ్డి చిత్రీకరించే ప్రయత్నం చేయడం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో అందరికీ అర్థమవుతూనే ఉందని అన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షులైన శ్రీనివాసరెడ్డి, గంగాధర రెడ్డి అనుమానాస్పద మృతి వెనుక కారణాలు ఏమిటని ప్రశ్నించారు. ఈ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతం ఏ విధంగా సాక్షిపత్రికలో అబద్దాలు రాశారో ప్రజలందరూ గమనించారు. ఈ రోజున సిబిఐ అవినాష్ రెడ్డిని విచారించడం జరిగింది.
దాంట్లో ఆయన కాల్ డేటా పరిశీలిస్తే ఆ రోజున భారతీరెడ్డి యొక్క పిఏ నవీన్తోనూ అదేవిధంగా ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోనూ ఈయన ఆ టైంలో సంభాషించాల్సిన అవసరం ఏముంది. దీంతో వాస్తవాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇన్ని రోజులు కూడా ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రెస్ చేసే హత్య అని చెప్పేసి ఆ రోజున ఎలక్షన్లో లబ్ధి పొంది సానుభూతి కోసం ఆయన్ని అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడం కోసం ఈయన్ని తొలగించడం జరిగింది. ఇది ప్రజలందరూ గమనించారు. ఆ రోజున సిబిఐ ఎంక్వైరీ కావాలన్నది అదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆయన అధికారంలో వచ్చాక సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పి ఆయనే చెప్పడం అనేది ఎంతవరకు సభలో ప్రజలందరూ గమనిస్తున్నారు. అదే కాకుండా ఈ రోజున సొంత చెల్లెలు కూడా దీని వెనక ఎవరున్నారనేది ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె అయిన సునీతారెడ్డి ఈ రాష్ట్రంలో అయితే నాకు న్యాయం జరగదని చెప్పి వేరే రాష్ట్రానికి ఈ కేసుని బదిలీ చేయమని సిబిఐని కోర్టును కోరటం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ప్రజలందరూ ఎవరు దీని వెనక ఉన్నారనేది అర్థమైంది. కాబట్టి ప్రజలు అమాయకులని అనుకుంటే చాలా మనం అపోహే. వాస్తవాలు అనేది రాబోయే రోజుల్లో వెలుగు చూస్తాయి. ఇన్నాళ్లు కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాక్ష్యాలను బెదిరించి సాక్ష్యాలను ఆ రోజున తారుమారు చేసి సాక్ష్యాలు కనిపించకుండా చేయటం వలన ఆ సిబిఐ కూడా ఇన్నాళ్లు దాన్ని ఇలా అధికార ఒత్తిడితో దాన్ని ఈ రోజున మనం గమనిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో దీని వెనక ఎవరున్నారనేది ప్రజలందరూ గమనిస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రతిదీ కూడా ఏ విధంగా దౌర్జన్యాలతో ఈ యొక్క ఏదైతే ఫ్యాక్షన్ నేపథ్యంలో వాళ్ళ యొక్క నేపథ్యం వాళ్ళకి అడ్డు వచ్చిన వాళ్ళు. ఖమ్మం 2 టౌన్ పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన గంజాయిని పట్టుకున్నారు. విశాఖపట్నం నుండి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని అనుమానంతో తనిఖీ చేపట్టి స్వాధీనం చేసుకున్నారు. నిన్న 12/2/2023 రోజు నిన్న సాయంత్రం 4 గంటలకు మన భద్రాచలం పోలీస్ తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ మన దగ్గర సెంట్రల్ టాస్క్ ఫోర్స్ పెట్టుకున్నాము జిల్లాది. వీళ్ళిద్దరు కూడా ర్యాండమ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మన 2 బండిను అనుమానాస్పదంగా వెళ్తున్నప్పుడు వాళ్ళని పట్టుకునగా మనకు 488 kgs ఆఫ్ గాంజా దొరికినాయి. ద వర్త్ అరౌండ్ 97,60,000. అక్కడున్న ఇద్దరు డి శివశంకర్ రెడ్డి సన్ ఆఫ్ వెంకటరెడ్డి 33 year old ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ తాళగొమ్మూరు సారపాక గ్రామం బుర్గంపాడు పిఎస్ లిమిట్స్. అలాగే నాగేంద్ర బాబు A2 సన్ ఆఫ్ కృష్ణరాజరావు 30 years డ్రైవర్ ఈజ్ ఎ రెసిడెన్స్ ఆఫ్ మజీద్ కాలనీ సారపాక. వీళ్ళిద్దరు దాంట్లో దొరికారు. వీళ్ళు దీన్ని ఆ ఏఓబి బార్డర్ నుంచి తీసుకొని జహీరాబాద్ ఒక మనిషికి హ్యాండ్ ఓవర్ చేయాలని తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి దాన్ని మహారాష్ట్రకి పంపాలని ఈ ఒక నెట్వర్క్ మనం బస్ చేశాము. గతంలో కూడా పలుమార్లు శివశంకర్ రెడ్డి నిషేధించ గాంజాయి ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుండి కొనసాగులు చేసి అక్రమంగా తరలించిన కేసులు మనకున్నాయి. అండ్ టోటల్ ఇతని మీద 3 కేసెస్లో ఆల్రెడీ బుక్ చేశాము. ఇప్పుడు వరకు గాంజాయి అక్రమంగా రవాణాకు పాల్పడిన గత 45 days మనకి ఇంకా 2023 స్టార్ట్ అయ్యి 45 days అయింది. ఈ సంవత్సరంలో మనకు 18 PD యాక్ట్లు మనం చేశాము. దీంట్లో టోటల్ 11 కేసెస్లో రిజిస్టర్ చేసి 32 పీపుల్ని అరెస్ట్ చేశాము. అండ్ 1.3 tons ఆఫ్ గాంజా ఇన్ 45 days we have apprehended and seized. సో ఈ నేరస్తుల మీద మనం
గట్టి చర్యలు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం మేరకు గట్టి చర్యలు తీసుకొని 18 పీపుల్ మీదే మనం పీడీ యాక్ట్ అమలు చేసాం. అలాగే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల సంక్షేమంపై వివక్ష చూపిస్తున్నాయని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బైరి రవికృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో 50% ఉన్న బీసీలకు కేవలం 2% నిధులు కేటాయించడం అన్యాయమని మండిపడ్డారు. తక్షణమే 50% నిధులు కేటాయించాలని, లేని పక్షంలో ఎంపీల ఇండ్లు కార్యాలయాలను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. బీహార్ మాదిరిగా తెలంగాణలో కూడా బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉన్న జనాభాకు 2% నిధుల బీహార్ మాదిరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీ కులగణన వెంటనే శ్రీనివాస్ గౌడ్ గారు పిలుపు మేరకు ఇవాళ ప్రభుత్వం కేటాయించిన నిధులు బీసీలకు బాగా అతి తక్కువగా పర్సంటేజ్ ఇచ్చి మమ్మల్ని విస్మరించి ఇవాళ బీసీలను విస్మరించి ప్రభుత్వాలు ఎన్ని రోజులు వెళ్తాయో ఇవాళ మాకు రావాల్సినటువంటి వాటాను సగం రావాల్సినటువంటి వాటాను మాకు ఇవ్వకుండా 2%కే పరిమితం చేస్తే బీసీలంతా ఏం కావాలని నేను ప్రశ్నిస్తున్నా. ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే బీసీల ఓట్లు అవసరం కానీ బీసీల జనగణన అవసరం లేదు. బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎంత వాటా ఇవ్వాలి, ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనేది తెలియని ఈ ప్రభుత్వాలకు ఇవాళ బుద్ధి చెప్పడానికే మేము ఇక్కడ కలెక్టరేట్ ముట్టడించడం జరుగుతున్నది. ఇక ముందు బీసీలను ఇక్కడ ఈ చేపట్టినటువంటి ఈరోజు కలెక్టరేట్ ముట్టడిని వారు ఇక్కడి నుంచే ఇలాంటి సమస్యలు రాకుండా బడ్జెట్ పెంచడానికి మేము 50,000 లక్షల కోట్లను మాకు నిధులు కేటాయించి మాకు సరైన న్యాయం చేయాలని ఇవాళ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ విచక్షణ చూపించడం మానకుంటేనే ఇవాళ ప్రజలు రేపటి రోజున మిమ్మల్ని చూస్తారు. లేకుంటే ఖచ్చితంగా బీసీల ఓట్లు బీసీలే వేసుకుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధుల ఆశ్రమాలను ఆదుకుంటాం. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ. ఆన్లైన్లో జోగులాంబ అమ్మవారి ఆలయ సేవలు వెబ్సైట్ను ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటా. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ భరోసా. ఇడుపులపాయ IIITలో విషాదం. ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.